వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ 1Bలో లోకస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఎక్సర్సైజ్ 1Aలో రోమన్ నెంబర్ 1లో 4th ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అంటున్నారు. అంటే ఏంటి, ఈక్విడిస్టెన్స్లో మనకు ఒక P అనే పాయింట్ ఉంటుంది కదండి, దాన్ని ఈక్విడిస్టెన్స్లోకి 2 పాయింట్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్, ఇది వై యాక్సెస్ అనుకుంటాం కదా, ఇది వై డాష్ అవుతుంది, ఇది ఎక్స్ డాష్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది ఒక పాయింట్. ఈ రెండు అనేటి ఏ విధంగా ఉంటున్నాయంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి అనేసి మనం దీన్ని ఎం అనుకుంటున్నాం, దీన్ని ఎన్ అనుకుంటున్నాం. ఇది ఎక్స్ యాక్సెస్లో ఉంది కాబట్టి దీన్ని x,0 అని రాసుకోవచ్చు. ఇది వై యాక్సెస్ కాబట్టి 0,y అని రాసుకోవచ్చు కదా. ఇది P ఆఫ్ x,y. ఇదే కదండి లోకస్ ఆఫ్ ఏ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో 2 పాయింట్స్ ఉన్నాయి అంటున్నాం. ఒకటి ఎక్స్ యాక్సెస్ నుండి, ఒకటి వై యాక్సెస్ నుండి ఉన్నాయి అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఇక్కడ నుంచి ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఉంది, ఇది ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి అనేసి అంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం రాస్తున్నాము అని అంటే, లెట్ P ఆఫ్ x,y be a point which is equidistance from x-axis and y-axis. ఏంటండి ఏమనుకున్నాము, ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ నుండి వై యాక్సెస్ నుండి ఈక్వి డిస్టెన్స్లోని P అనే పాయింట్ ఉంది అనేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఇది ఎక్స్ అనే దగ్గర పాయింట్ ఏంటండి ఎం అనుకున్నాంగా. ఎం అంటే x,0, ఎన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0,y. ఇప్పుడు ఈక్వి డిస్టెన్స్ అంటున్నారు కాబట్టి పిఎం ఈజ్ ఈక్వల్ పిఎం అని రాసుకోవచ్చు కదా. పిఎం ఈజ్ ఈక్వల్ Pn. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి మనం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి ఏమొస్తుంది, Pn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ Pn స్క్వేర్ వస్తుంది. మనకి డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి, ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అవుతాయి, మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా మిగులుతుంది. ఇప్పుడు మనకు P అంటే ఏంటండి, x,y అనేసి అనుకున్నాము. నెక్స్ట్ M ఏంటి, 0,n. ఇప్పుడు M అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ P ఆఫ్ x,yని మనం ఏమనుకుంటున్నాం, P ఆఫ్ x,y x2 మైనస్ y1 రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది M P కదండి, ఇటు దిక్కున్నది. ఇక్కడ ఏంటి NP కదా. ఇప్పుడు M అంటే ఏంటి, x,0, P అంటే ఏమవుతుంది మనకి x,y. అదేవిధంగా N అంటే 0,y, P అంటే x,y. ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటున్నాం. ఇది x1 y1, x2 y2. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0. అదేవిధంగా x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y హోల్ స్క్వేర్. x మైనస్ x అంటే 0 అవుతుంది కాబట్టి ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్, y మైనస్ y ఎంత 0. దట్ ఇంప్లైజ్ ఈ y ఇటు పంపిస్తే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. మనకు కావాల్సిన లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇదే కదండి, అదే మనం ఇప్పుడు రాసే ద required equation of a locus is x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఏమని చేసుకున్నామండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, find the equation of a locus of a point which is equidistant from the coordinate axis. Let P of x,y be a point. P of x,y అనేది ఒక locus of the point తీసుకుంటున్నాం, which is equidistant లోటి 2 పాయింట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. x,0, 0,y. ఈ x యాక్సిస్ మీద ఉంది కాబట్టి x వాల్యూ 0 అవుతుంది, y యాక్సిస్ యొక్క వాల్యూ 0. అదే ఇది y మీద ఉంది కాబట్టి x వాల్యూ 0 అవుతుంది, y యొక్క
వాల్యూ y అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి పిఎం ఈజ్ ఈక్వల్ పిఎన్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇదే కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు m అంటే x, y1, x2 అంటే y2 అంటే p ఆఫ్ x, y. ఇప్పుడు ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x² - y² ఈజ్ ఈక్వల్ 0. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఏమవుతుందంటే x² - y² ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.